నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ కైలే అనిల్ కుమార్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పామరు నుంచి శాసనసభకు గతంలో ప్రాతినిధ్యం వహించిన, ప్రస్తుతం పార్టీ అధికార ప్రతినిధిగా కూడా వారు ఉన్నారు. శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్, ప్రముఖ విశ్లేషకులు, వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ఇక వార్తల్లోకి వెళ్దాం. తెలంగాణ వార్తలు చూస్తే, పెన్షన్లు పేదల్లో టెన్షన్, పాతవి కొత్తవి కలిపి సుమారు 20 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయంటూ ఓ కథనాన్ని ఇచ్చారు. ఏపీలో కూడా 6 లక్షల పైగా ఎదురు చూస్తున్నారని ఇప్పటికే చాలాసార్లు వార్తలు వచ్చాయి. పర్యాటకాన్ని పెంచేలా హైస్పీడ్ రైల్ క్యారిడార్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. మరి హైస్పీడ్ రైలు అని కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికే మెట్రో దాని మీద వివాదం నడుస్తుంది. మరి ఈయన ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్తారన్నది ఆసక్తికర ఆలోచన. బాగానే ఉంది, కానీ ఆ కేంద్ర మంత్రి ఎవరో చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్. మెట్రో ప్రాజెక్టును అడ్డుకున్న కేంద్ర మంత్రి ఎవరో చెప్పాలంటూ కిషన్ రెడ్డి గారు తన మీద వచ్చిన ఆరోపణలు ఖండిస్తూ, నేను నిధులు ఇవ్వొద్దని చెప్పానని ఆరోపించడం సీఎం స్థాయి వ్యక్తికి తగదు. ఐఆర్ఎఫ్సి రుణం చెల్లింపుపై భిన్నాభిప్రాయాలున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కూడా ఆయన అన్నారు. ఆధారాలు చూపిస్తే రాజీనామా చేస్తా, హరీష్ రావుకు సవాల్ విసిరిన మంత్రి అడ్లూరి. 150 కోట్ల అవినీతి తిమింగలు అంటూ ఒక ఆఫీసర్ని ఉన్న పట్టుకున్నారు. కృష్ణా గోదావరి నీళ్లు డేంజర్, నీళ్లలో స్థాయికి మించి ప్రమాదకర కోలిఫామ్ బ్యాక్టీరియా, ఈ కోలి అని కూడా అంటారు. గత పుష్కరాల టైంలో కూడా దీని మీద పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పుడు కూడా అప్పట్లో ప్రభుత్వాలు పుష్కరాలకి భక్తులు తరలి వస్తే అదే పుణ్యం అన్నట్టుగా ప్రచారం చేయడం వల్ల కూడా కాలుష్యం పెరిగిందని ఆ రోజుల్లో పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు హెచ్చరికలు జారీ చేశారు. మరి ఈసారి వచ్చేడాది పుష్కరాల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉంటే బెటరు. పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో నేను చొరవ తీసుకుంటున్నానని చెప్పారు, కాలుష్యాన్ని కంట్రోల్ చేయాలని చెప్పారు. మరి ఆయన చేయగలిగితే మాత్రం మంచి పని అని చెప్పాలి. ఇక ఏపీ వార్తలకు వెళ్దాం. ఆక్వాపై అల్టిమేటం, నెలాఖరే గడువు, జూలై 1 లేదా 2న రైతులతో కలిసి ఆందోళన. చంద్రబాబు సర్కార్కు మాజీ సీఎం జగన్ హెచ్చరిక. పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి, ఈ సాయి కృష్ణ ఉదంతంలోకి వెళ్ళడానికి ముందుగా ఒకటి రెండు ఇతర అంశాలను కూడా మనం తీసుకుంటే బాగుంటుందని దీని గురించి అడుగుతున్నాను. నిన్న జగన్ గారిని కలిశారు. ఆయా వర్గాల వాళ్ళు వెళ్ళి జగన్ గారిని కలవటం, వాళ్ళ బాధలు చెప్పుకోవటం, ఇప్పుడు తాజాగా ఆక్వా రైతులు ఆ ఫీడ్ ధర పెరగటం మీద కానీ ఇతరత్ర వాళ్ళ సమస్యల మీద మాట్లాడుతున్న వైనం. సో ప్రభుత్వం స్పందించే అవకాశం కనపడుతోందా? నమస్కారం. బేసిక్ రాష్ట్రంలో కానీ, రాయలసీమ ప్రాంతంలో కానీ, నెల్లూరులో కానీ వాణిజ్య పంటలన్నీ తీవ్రమైన సంక్షోభానికి వెళ్ళిపోతుంది. పెట్టుబడి సమస్య ఎదుర్కొంటున్నారు, పంట చేతికి వచ్చిన తర్వాత మార్కెటింగ్ సమస్య ఎదుర్కొంటున్నారు. ఎక్కడ ప్రభుత్వం ఈ మార్కెట్ శక్తులకు వదిలేసేసి ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తాను. ఈరోజు ఆక్వా రైతుల సమస్య ఉంది. ఆక్వా రైతుల ప్రధానమైన సమస్య ఏంటి? ఏదైతే సీడ్ ఉందో ఆ సీడ్ క్వాలిటీగా రావట్లేదు. ఇది ఒక ప్రధానమైన సమస్య. రెండోది, పవర్ అన్నది ఇంటరప్షన్ లేకుండా ఉండాలి. ఎందుకంటే మన సీడ్ వేసిన తర్వాత ఫ్యాన్స్ తిరుగుతుంటాయి, అవి నిరంతరం తిరగకపోతే అవి ఉబ్బిపోతాయి. కాబట్టి 24/7 కరెంట్ అనేది ఆక్వా రైతులకి రావాలి. ఆ పరిస్థితి కనపట్టలేదు, ఇంటరప్షన్ వస్తోంది. అదొక సమస్య ఎదుర్కొంటున్నారు. రెండోది, ఇప్పుడు జగన్ గారు ప్రధానంగా ప్రస్తావించిన అంశం సీడ్ అనేది పెంచేశారు. ఎంత కిలోకి 15 రూపాయలు పెంచారు. 10 రూపాయల నుంచి 15 రూపాయల కిలో పెంచడం వల్ల టన్నుకు 100లో పెరిగిన పరిస్థితి వచ్చింది. కాబట్టి సీడ్ పెరిగింది, మినరల్స్ పెరిగినాయి, కరెంట్ ఇంటరప్షన్ వస్తోంది. ఇది ప్రాథమికంగా పంట పండే ముందు, ఆక్వా చేతికి వచ్చే ముందు. చేతికి వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి? దాదాపు గతంలో ఉన్నదానికన్నా భిన్నంగా రేట్లు తగ్గిపోయినాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ లో పేరుతో ఎవరు కుదిలేస్తున్నారంటే ఈ ఏజెన్సీలు ఉంటాయి, కుమారు, వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది. ఇప్పుడు నేను సేమ్ సమస్య మామిడి రైతుంది. ఇక్కడ గుజ్జు ఫ్యాక్టరీలు రైతులు తేల్చుకోండి, ప్రభుత్వం ప్రేక్షక పాత్ర. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెం వచ్చినప్పుడు అప్పుడు ప్రభుత్వం 4 రూపాయలు సబ్సిడీ ఇస్తాము, 8 రూపాయలు ఫ్యాక్టరీ వాళ్ళు ఇస్తారు అని ఒప్పందం చేస్తే అది అమలు కాల. ప్రభుత్వం జోక్యం చేసుకుంటే అమలు కాల. ఈ సంవత్సరం 4 రూపాయలు కూడా పోయింది. ఫ్యాక్టరీ వాళ్ళు ఏమంటున్నారు? మీ 9 రూపాయలు ఇస్తాం, మీ తరమా అంటున్నారు. ఇప్పుడు ఆక్వా రైతుల సమస్య కూడా అదే. ఆక్వా రైతులు పంట చేతికి వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్ పేరుతో కంపెనీలకే వదిలేస్తే కంపెనీలు రైతులు తేల్చుకోమంటే కంపెనీ వినకపోతే ఏం చేయాలి? ఏజెన్సీలు వినకపోతే ప్రభుత్వం జోక్యం చేసుకొని వాళ్ళు ఒత్తిడి చేసి ధర పెంచాలి, లేదా ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలి. ఏదో రకం ఆదుకోకపోతే రైతు ఇబ్బంది పడతాడు. కాబట్టి ఆక్వా రైతుల సమస్య చాలా తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో ఎక్కువ వాణిజ్య పంటలు ఇదొకటి. మనకి ఎక్స్పోర్ట్స్ కూడా చాలా ఎక్కువ ఉండేటువంటి ఫీల్డ్ కదా, రొయ్యలు ఇవన్నీ కూడా.
ఆక్వా కానీ, మిర్చి కానీ, పొగాకు కానీ, మన రాయలసీమ ప్రాంతంలో మామిడి రైతులు కానీ, అరటి రైతులు కానీ, ఉల్లి రైతులు కానీ, ఇవన్నీ ఎక్స్పోర్ట్ ప్లస్ ఎక్కువ అవుతాయి. కాబట్టి ఎక్కువ ఎక్స్పోర్ట్ అయ్యే ప్రతి పంట ఇంటర్నేషనల్ మార్కెట్ పేరుతో ఈ ప్రైవేట్ ఏజెన్సీలు ఎవరైతే మార్కెటింగ్ చేస్తారో వాళ్ళకి స్వేచ్ఛగా వదిలేస్తున్నారు. ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటి? వాళ్ళు చేసిన ఆ సమయం వచ్చినప్పుడు జోక్యం చేసుకోవాలి, న్యాయం వాళ్ళు అవసరం ఒప్పించాలి, ధర పెంపించాలి. ప్రభుత్వం వాళ్ళు చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళకి ఆర్థిక పరిస్థితి తను కాంట్రిబ్యూషన్ గా మన సబ్సిడీ ఇవ్వాలి. లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ కావడం, మామిడి రైతులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 12 రూపాయల నుంచి 60 రూపాయల కిలో. ఈ రోజు ఎంత తగ్గిపోయింది? ఈ రోజు ఆక్వాకు సంబంధించి కూడా దాదాపు 40-50 రూపాయలు తక్కువ పోతా ఉంది అంటున్నారు ఇంటర్నేషనల్ మార్కెట్ పేరుతో. తగ్గిపోతా ఉంది, ఖర్చు పెరుగుతా ఉంది. గతంలో ఒక స్టాండర్డ్ గా ఉన్న ఖర్చు ఈ రోజు తక్కువ ఉత్పత్తి పెరుగుతా ఉంది, మార్కెటింగ్ ఖర్చు తగ్గిపోతాం. గమనించారా? మరోవైపు ఏమో వరి సేద్యానికి వ్యతిరేకంగా మంత్రి గారు ఏదో మాట్లాడినట్టుగా నేను చూశాను. అది మరి వరి సాగుకి ఎంకరేజ్మెంట్ లేక, మేతాటికి లేక అసలు రైతులు ఏం చేయాలనే దాని మీద ఆల్టర్నేటివ్ ఏమన్నా ప్రభుత్వం చెబుతోందంటారా? ప్రభుత్వం చాలా హాస్యాస్పదంగా ఎట్లా వ్యవహరిస్తుందంటే, చెరుకు, వరి వాటర్ ఎక్కువ తీసుకుంటుంది, ఎక్కువ కూడా ఇప్పుడు షుగర్ లాంటి రావడం వల్ల తగ్గించాలనేది ఓకే. తగ్గించాలంటే ఏం చేయాలి? రైతు ఏం చేయాలి? ఇంతకన్నా బెటర్ పంట ఉంటుందని నువ్వు నిరూపించాలి. ఇప్పుడు వరి నేను రైతు కొమ్మిడి గారు, వరిని ఆపేస్తాను. నాకు ఎప్పుడు ఆపేస్తానంటే వరి కన్నా ఆక్వా పండిస్తే బెటరు, వరి కన్నా మామిడి పండిస్తే బెటర్ అని ప్రభుత్వం నిరూపించాలి. అప్పుడు నేను దాన్ని డైవర్ట్ అవుతాను. ఆడేమో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి, నా ఉత్పత్తి ఖర్చు పెరిగిపోతుంది, మార్కెటింగ్ దొరకట్లేదు. నేను పంట డైవర్ట్ కావాలంటే, రైతు పంట మార్పిడి చేసుకోవాలంటే మారే పంటకి గ్యారంటీ ఉండాలి, లాభదాయకంగా ఉండాలి రైతుకి. నువ్వు అక్కడే నష్టం చేస్తున్నావు, మళ్ళీ వరి వద్దు అంటున్నావు. నేనేం చేయాలి? వరి వద్దు, నేను మారిన పంటకేమో గిట్టుబాటు ఉండదు. ఇంక ప్రభుత్వం ఏం పని చేస్తాడు? ఉచిత సలహాలు ఇచ్చుకుంటే లాభమే ఉంది. కాబట్టి దాన్ని ఎంకరేజ్ వరి తగ్గించాలంటే యాక్సెప్టెడ్, బట్ వాణిజ్య పంటకు రేటు పెంచిస్తే నేనే డైవర్ట్ అవుతాను. ఆటోమేటిక్గా రైతులే వెళ్తారు ఆ వైపుకి. రైట్, ఓకే. అనిల్ గారు చెప్పండి, మీరు కూడా రూరల్ ప్రాంతం నుంచి వచ్చినవారు కదా, ఈ ఆక్వా సమస్య మీద కానీ ఇతరత్ర వరి ఇటువంటి ఇష్యూస్లో మీ స్పందన ఏమిటి? అసలు వరి విషయంలోనైతే వరి రైతులు పడే ఇబ్బందులు 2 సంవత్సరాల నుంచి అసలు అది వర్ణనాతీతం అండి. ఓకే, అంటే వరి నాటిన దగ్గర నుంచి యూరియా కనీసం ఈ 2 సంవత్సరాల్లో సప్లై చేసిన పరిస్థితి లేదు. అదేమనంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే వరి పండించకూడదు, వరి పండిస్తే క్యాన్సర్ వస్తుంది, యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది, ఇలా ఏదో డైవర్ట్ చేసి యూరియా అందకుండా చేసి, యూరియా బ్లాక్ మార్కెటింగ్ చేసి, యూరియా రాజకీయంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అందజేసే కార్యక్రమం చేసి పూర్తిగా ఈ 2 సంవత్సరాలు వివక్ష. ఈ పూర్తిగా కూడా ఈ 2 సంవత్సరాలు వరి రైతులు పడిన బాధలు వర్ణాతీతం అండి. అలాగే ఇక ఆక్వా రైతులు విషయంకి వస్తే, ఆక్వా రైతులు దాదాపు 2014-19లో యూనిట్ కాస్ట్ ఎంత ఇచ్చారంటే ₹3.50 కరెంటు యూనిట్ ఛార్జెస్ ఇచ్చారు. మళ్ళా ఎన్నికల ముందు చెప్పారు, ఎన్నికల ముందు మేమంతా ఆక్వా రైతులను ఆదుకుంటాం, ఆక్వా రైతులను హక్కులు చేర్చుకుంటాం, ఇవన్నీ కూడా మాట్లాడిన నాయకులు ఇప్పుడు మళ్ళీ ఆక్వా వాళ్ళకి పవర్ రేటు పెంచడానికి రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఫీడ్పై ₹10 పెంచడానికి సిద్ధం చేస్తూ ఉన్నారు. టైగర్పై ₹12 వడ్డన చేయడానికి సిద్ధం చేస్తూ ఉన్నారు. నేనేమంటానంటే, మీరు ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటల ప్రకారం మీకు అన్నిటి మీద నియంత్రణ ఉండాలి. ఏది పవర్ మీద నియంత్రణ ఉండాలి, అదేవిధంగా ఈ ఫీడ్స్ మీద నియంత్రణ ఉండాలి. ఆ నియంత్రణ లేనప్పుడు ప్రైవేటు వ్యక్తులు ఇంటర్ఫీర్ అయిపోయి వాళ్ళు స్వలాభం చూసుకుని రైతుల యొక్క ప్రయోజనాల గురించి పట్టించుకోకుండా ఈరోజు ఆక్వా రైతులు ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నిజంగా సరే మీరేం చేశారని మీరు అడగవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ₹1.50 యూనిట్ కాస్ట్ ఇచ్చిన పరిస్థితులన్నీ కూడా ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాను నేను. అదేవిధంగా దాదాపుగా ఫిషరీస్ అసిస్టెంట్స్ని 790 మంది ఫిషరీస్ అసిస్టెంట్ని పెట్టి గ్రామాల్లో ఒక వాతావరణం సచివాలయాల్లో ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తే, ఈ సచివాలయాలు అంటే వాళ్ళకి ఎంత తేలికో మీ అందరికీ మీకు తెలుసు. దాదాపుగా ఈ పవర్లో ఇచ్చినటువంటి సబ్సిడీ దాదాపుగా 3,306 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇచ్చిన విషయాన్ని ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాను. ఆ రోజు రైతు గురించే ఆలోచించిన ఈ ప్రభుత్వం
అసలు వాస్తవంగా మాట్లాడుకుంటే కొమ్మనేని గారు ఈరోజు ఏ పంటకి కూడా ధర లేదు. మొక్కజొన్న రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, పసుపు రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దేనికి ఆ రోజు మీరు చెప్పిన మాటలు, రైతుల విషయంలో చెప్పిన మాటలు ఒక్కడ కూడా నెరవేర్చిన పరిస్థితి లేవు. ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తాను. అన్నదాత సుఖీభవ అంటే దాని గురించి అసలు పట్టించుకోవాల్సిన ఫస్ట్ ఇయర్ అసలు ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా 20,000 రూపాయలు ఇస్తానని చెప్పారంటే. కానీ ఇందులో కొమ్మనేని గారు ఒక విషయం గుర్తెచ్చుకోవాలి, కౌలు రైతుల ప్రస్తావన అసలు ఈ ప్రభుత్వంలో లేదు. మామూలుగా అంతకుముందు కౌలు రైతులు కూడా అన్నదాత సుఖీభావ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇచ్చాం, రైతు భరోసా ఇచ్చాం. కానీ కౌలు రైతు గురించి అసలు ఈరోజు ఈ క్రాఫ్ చేసేటప్పుడు కౌలు రైతు ప్రస్తావనే కనిపించిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మీకు కూడా తెలుసు, రూరల్ ప్రాంతాల్లో దాదాపుగా 60-70% కౌలు రైతులే వ్యవసాయం చేస్తారు, ఇంకెక్కువే చేస్తారు. ఈ రోజు ఎవరు కూడా పెద్దవాళ్ళు ఎవరు వ్యవసాయం చేసే పరిస్థితిలో లేరు. వాళ్ళకి అలానే ఎక్కడ కూడా వాళ్ళకి ఇచ్చేటటువంటి కౌలు, యజమానులకు ఇచ్చే కౌలు ఎక్కడ తగ్గించారు కదండి. ఇందులో ఇంకొక విషయం అండి, వ్యవసాయం విషయంకి వస్తే ఇప్పుడు వరకు ఇన్పుట్ సబ్సిడీ గురించి మాట్లాడిన పరిస్థితులు లేవండి. అదే కాదు, మొన్నే వచ్చింది మా మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి పోరాటం చేసి అన్ని కూడా చేశారు. చేసినా కానీ ఇంతవరకు అసలు దాని గురించి ప్రస్తావించే పరిస్థితే కనిపించట్లేదు. అంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఏంటంటే, నిర్లక్ష్యం వాళ్ళు చేసే పనులు, వాళ్ళు ఎంతసేపు కూడా ఏదో ఈ ఆంధ్రప్రదేశ్ని ఏదోగా మార్చేస్తూ ఉంటారు. నువ్వు మార్చేయండి, కానీ ఈ ఊర్లో ఉన్నటువంటి వ్యవసాయదారుని, ఆక్వా రైతుని, వ్యవసాయ కూలీని, పెన్షన్దారుని, ఇది ఇప్పుడు వరకు అయితే మీరు ఇందాక ప్రస్తావించారు, 2 సంవత్సరాల నుంచి ఎక్కడ పెన్షన్ ఇచ్చిన పరిస్థితి లేవు, అల్లాడుతూ ఉన్నారు. మేము 4,000 ఇస్తున్నాం అని ఫస్ట్ తారీఖు పొద్దున్నే వెళ్ళిపోయి ఇదో పెద్దగా డ్రామా, దానికి ఒక సెట్టింగ్, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. రైట్. బీచ్లో మద్యం షాప్ ఏర్పాటు చేస్తే తప్పేంటి, అందరూ తాగుతున్నారు కదా. మహిళలకు ఏపీలో భద్రత లేదంటున్నారే, మరి దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాల్లో భద్రత ఉందా? విశాఖ ఎయిర్పోర్ట్ను కొనసాగించాలా వద్దా అన్నది జీఎంఆర్ది నిర్ణయం. డేటా సెంటర్పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీడియాతో విశాఖ టీడీపీ ఎంపీ శ్రీభరత్. ఏంటి సార్, మీరు కూడా మద్దతిస్తారా? బీచ్లో మద్యం షాప్ ఏర్పాటు చేస్తే తప్పేంటని శ్రీమాన్ భరత్ గారు అంటున్నారు, మీరేమంటారు పురుషోత్తం గారు? బేసిక్ గా మీరు లాస్ట్ టైం బడ్జెట్ అంశాలు ప్రస్తావించినప్పుడు చెప్పాను, మద్యం ఆదాయం కూడా అనుకున్నట్టు రావట్లేదు. ఇప్పుడు లాస్ట్ టైం కూడా దాదాపు 9,000 కోట్లు అంచనా అనుకున్న రాలా. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ అంచనా వేసుకున్నారు. ఇప్పుడు ఆదాయం రానప్పుడు ఏం చేయాలి? కొత్త వ్యాపారం మొదలెట్టాలి. ఇప్పుడు అన్ని వ్యాపారం, ఇప్పుడు ఫస్ట్ టాప్ ప్రైవేట్ ఇచ్చేసినారు, బాగుంది. ఇప్పుడు సెకండ్ టైం ఏమి ఇచ్చారు? వారు పక్కన పర్మిట్ రూముల పేరుతో మినీ బార్లు చేసేసినారు. రాష్ట్రంలో వేలలో చేసి, ఇప్పుడు మా బార్లకి మినీ బార్లకి తేడా లేకుండా చేసేసినారు. ఇంకా అనుకున్న ఆదాయం అంత రావట్లేదు, 9,000 కోట్లు తక్కువ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? బీచ్లకి వెళ్ళారు. నాకు అర్థమైంది ఏంటంటే, మనం అనుకున్న లక్ష్యం ప్రకారం ఆదాయం ప్రభుత్వానికి రావట్లేదు కాబట్టి ఎక్కడ వీలైతే అక్కడ అమ్మడం మొదలెడుతున్నారు. కాబట్టి అందులో భాగంగా బీచ్లు కూడా ఎంచుకున్నారు. కాబట్టి ఇంకా వ్యాపారం చేయాలి, డబ్బులు సంపాదించి ఇదే లక్ష్యం. ఒక బాధ్యతాయుతమైన ఎంపీ తప్పేంటని ఎదురు ప్రశ్నించడం తప్పు ఉందా లేదా? అక్కడ పొల్యూషన్ వస్తుందా లేదా? మరింత మంది మద్యానికి అలవాటు పడే ప్రమాదం ఉందా లేదా? పైగా అందరూ తాగుతున్నారనే ఇంప్రెషన్ ఒక ఎంపీ గారు ఇవ్వటం ఎంతవరకు ధర్మం అనేది నా ప్రశ్న. రేపు విశాఖ బీచ్ పరిధిలో పెట్టాలని నిర్ణయించుకున్నారు అనుకోండి, సమర్థించాల్సింది ఆయనే కదా ప్రభుత్వం తరఫున. అది ఇప్పుడు నుంచే స్టార్ట్ చేస్తే ఒక పొద్దున్న స్టార్ట్ చేశాడు, అంతకుమించే నాకేం కనప. అంటే సంపద సృష్టి అన్ని మార్గాల్లో దొరకట్లేదు, చేసే పరిస్థితి లేదు. దీని ద్వారా ఏమన్నా కొంత 4 రూపాయలు సంపాదించుకుందామని ప్రభుత్వం ఆలోచిస్తుందా? ఎందుకంటే పర్మనెంట్ రూములు, బార్ రూమ్, మినీ బార్లు చేయడం అంటే మద్యాన్ని ఎక్కువ తీసుకెళ్లడం వల్ల గ్యారంటీగా 4 రూపాయలు వస్తుందని నిశ్చయానికి వచ్చారు. విశాఖ బీచ్ లో ఇంకా చేయాలని నిర్ణయించుకున్నారు కాబట్టి రేపటి నుంచే ప్రధానికి ఎత్తుకోవాల్సింది ఆయనే కాబట్టి అదే ఇప్పటి నుంచే ప్రారంభిస్తే పోతుందని ప్రారంభించడానికి నాకు అనిపించింది. మీకేమనిపించింది? చెప్పండి. మద్యం అందరూ తాగుతున్నారు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. కానీ మన రాష్ట్రంలో కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి కదా, మద్యం తాగేదానికి కొంత రిస్ట్రిక్షన్స్ లేకపోతే కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. వీళ్ళు విశాఖ బీచ్ వరకు వెళ్ళారు. మీరు ప్రతి గ్రామంలో సూర్యలంక బీచ్ సంగతి సరే, అది పక్కన పెడితే ఈరోజు ప్రతి గ్రామంలో ఒక 4 బెల్ట్ షాపులు ఉంటాయి. బెల్ట్ షాపులకి కూడా ఏంటంటే ఒక్కొక్క బెల్ట్ షాప్కి ప్రతి నెల 1 లక్ష రూపాయలు ఆ శాసనసభ్యుడికి ఇవ్వాలి. అటువంటి సంస్కృతి మారిపోయింది. ఆంధ్రప్రదేశ్లో కొన్ని సాంప్రదాయాలు, తాగేటప్పుడు కొంత సీక్రసీ,
ఇవన్నీ కూడా ఇప్పుడంతా ఓపెన్ అయిపోయిందా? ఇదంతా ఓపెన్ అయిపోయి బెల్ట్ షాపులు రకరకాలుగా అటువంటి డిస్కరేజ్ చేయాలి కదా. కూడా ఒక బాధ్యత గల ఎంపీ ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా బాధేస్తా ఉంది. రైట్. ఇక మాజీ సిబిఐ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు ఒక ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య చేశారు. మొన్న బెంగాల్లో టీఎంసీ ఎంపీలు కొందరు సొంతంగా ఒక పార్టీ పెట్టుకున్నారు కదా, నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా అని. ఆ సందర్భంలో తెలుగుదేశం వారికి ఒక సలహా ఇచ్చారు. తెలుగుస్ మస్ట్ నాట్ ల్యాగ్ బిహైండ్, వెనకబడి ఉండకూడదు. దే షుడ్ ఫార్మ్ ది నేషనలిస్ట్ తెలుగు పార్టీ ఆఫ్ ఇండియా అని విత్ ది సేమ్ సపోర్ట్ అంటూ. ఆఫ్టర్ ఆల్ తెలుగుస్ కెన్ కంప్రైజ్ ఎనీథింగ్, ఇండివిజువల్స్ మోరల్స్ అండ్ హానెస్టీ అండ్ ఈవెన్ దేర్ లాంగ్వేజ్, బట్ నెవర్ ఆన్ తెలుగు ప్రైడ్ అంటూ ఆయన ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. మరి ఆయన ఎవరిని ఉద్దేశించి చేశాడో కానీ అది కిందేమో తెలుగుదేశం అధినేతల బొమ్మలు వేశారు. రైట్. ఫేస్బుక్ పేజీని బ్లాక్ చేయడంపై వైసీపీ న్యాయ పోరాటం. ఏ అధికారి ఉత్తర్వులు ఇస్తే మా పేజీ బ్లాక్ చేశారో చెప్పేలా ఆదేశాలు ఇవ్వండి. నోటీస్ ప్రతులను అందజేసేలా కూడా ఆదేశాలు ఇవ్వండి. మెటా నిబంధనలకు విరుద్ధంగా మా పేజీని బ్లాక్ చేశారు. సోషల్ మీడియాని కంట్రోల్ చేయడం ద్వారా ప్రజల్లో ఉన్న అసంతృప్తిని, వైసీపీ పోరాటాన్ని తగ్గించాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి న్యాయ పోరాటం మొదలుపెడుతున్నారు వైసీపీ. అప్పులే అప్పులు, సర్కారు గొప్పలు. తాజాగా మంగళవారం బడ్జెట్ అప్పు 4,600 కోట్లు. అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టులో అడ్డగోలు కోతలంటే తెనాలి కాద మధ్య 17.5 కిలోమీటర్ల లింక్ రోడ్డు తొలగించారని ఈనాడు వారు ఆందోళన చెందుతున్నారు. ఏంటో మరి. విజీ రామ్ గ్రామీణ ఉపాధి పథకం అనంతరించే స్టార్ట్ చేస్తారంటూ ఒక వార్త ఇచ్చారు. జూలై 3వ వారంలో తల్లికి వందనం అంట. మామూలుగా అయితే అసలు ఈ టైంకి మొదలు కావాలి కదా, స్కూల్స్ మొదలయ్యేటప్పటికి యూనిఫామ్స్ అన్నీ కూడా తల్లికి వందనం కింద 15,000 అంత ఇవ్వాలి. సరే, కొంత కోట పెట్టిన పనులు అక్కడ టాయిలెట్ వీటి కోసం స్కూల్ అప్పుడు మీ టైంలో టాయిలెట్ కట్ చేస్తే కూడా ఒప్పుకోలేదు కదా. ఇప్పుడు జూలై 3వ వారం అంటున్నారు. ఈ లోపు అయితే పిల్లలైతే ఫీజులు కట్టాలి, ప్రైవేట్ స్కూల్ మళ్ళీ ఈ బుక్స్ కొనుక్కోవాలి, అన్ని కూడా ఉంటాయి సార్. ఇదివరకు విద్యా కానుక ఇచ్చేసేవాళ్ళు సార్. స్కూల్కి వెళ్లే ముందు అన్ని ఫుల్ ఫ్లెడ్జెడ్గా తయారు చేసి స్కూల్కి వెళ్ళే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు డెసిషన్ తీసుకున్నారు. రైట్. సింగపూర్ ప్లస్ నగరంగా అమరావతి. వరల్డ్ సిటీస్ సమ్మిట్లో సీఎం చంద్రబాబు గమ్యస్థానంగా ఏపీని ఎంచుకోండి అంటూ కథనాన్ని ఇచ్చారు సింగపూర్ టూర్ మీద. సంక్షిప్తంగా దీని మీద కూడా కామెంట్ చేస్తారా పురుషోత్తమ రెడ్డి గారు? సింగపూర్ ప్లస్ నగరంగా అమరావతి అంటున్నారు, గమ్యస్థానంగా సింగపూర్ వాళ్ళని కూడా వచ్చి ఆయన ఉండమంటున్నారు. బాగానే ఉంటుందా? అమరావతిగా డెవలప్మెంట్ చేస్తే ఎవరైనా వస్తారు, కానీ అమరావతిని సింగపూర్ చేస్తే రారు. ఎందుకంటే సింగపూర్ చేయలేము, అది మనకు సూటబుల్ కూడా కాదు. మన రాష్ట్రాన్ని మన రాష్ట్రంగా పెట్టుకుంటే ఎవరైనా వస్తారు. రెండోది, గమ్యస్థానంగా మార్చుకోండి, అమరావతికి రండి, రాష్ట్రానికి రండి అని కోరడం తప్పులేదు. మీరు ఏమీ లేని నగరం కాదు, గ్రామాల్లో ఉన్నదాన్ని తీసుకొచ్చి మీరు అందించడం చూడండి రోజులు ఎందుకుంటారు? అంత అమాయకులేం కాదు కదా. కాబట్టి మనకు రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు పోటీ హోమేన్ గారు ఇప్పటివరకు మన అనుభవం ఏంటి? తెలుగుదేశం పీరియడ్లో హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని విశాఖపట్నం వైపు వస్తున్నాయి, లేదా శ్రీ సిటీ వైపు వస్తున్నాయి. అది జగన్ గారు ఉన్నప్పుడు కానీ చంద్రబాబు గారు ఉన్నప్పుడు కానీ. మరి ఇప్పుడు దాని పేర్లు చెప్పకుండా రాని ఇంతవరకు ఒక రాని పరిశ్రమ ఊరు పేరు చెప్పేసి రండి అంటే వారి ఇంట్రెస్ట్ అర్థమైపోతుంది. ఈయన ఈడి తప్ప ఆడ ఒప్పుకోరని ఈడికి రారు, ఆడికి రారు. ప్రపంచ స్థాయి రాజధాని అని చెప్పటం, ఇవన్నీ ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకు ప్రచారం చేయడం ఎందుకు? నిజంగా డెవలప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా జనానికి అర్థం అవ్వాలి కదా. ఇప్పుడు సింగపూర్కి పోవాలి, అమెరికా పోవాలి, ఊరిన ప్రచారం చేస్తారా? మనకు పోవాలనే పరిస్థితులు ఆడ క్రియేట్ చేస్తే మనమే పరిగెత్తాం. కరెక్ట్. ఇప్పుడు అమెరికా వీసా కోసం రోజు కొట్లాడుకుంటున్నాం, వాళ్ళు ఏం పిలుస్తున్నారు, వద్దు అని రిజెక్ట్ చేస్తున్నా కైలేని నిలబడుకుంటున్నాం. కాబట్టి బేసిక్ గా పోవాలనే వాతావరణం సృష్టించాలి. ఇప్పుడు శ్రీ సిటీ రాజశేఖర రెడ్డి గారు సృష్టించారు, ఎవరు ప్రచారం చేసాం, వాళ్ళంతా వాళ్ళే పరిగెత్తి రావట్లేదా శ్రీ సిటీ ఉందని? కాబట్టి మనం రావడానికి కావాల్సినటువంటి వసతులు కల్పిస్తే వాళ్ళే వస్తారు. అట్లాంటి అమరావతిని సృష్టించండి, అట్లాంటి ఆంధ్రప్రదేశ్ సృష్టించాలి. కానీ మీరు ఉపన్యాసాలతో ఎవడొస్తాడు? ఈ 2014 నుంచి 19 వరకు కూడా సేమ్ ఇదే స్లోగన్తో వాళ్ళు కాలక్షేపం చేశారు సార్. మళ్ళా కూడా ఇప్పుడు అదే కాలక్షేపం. అప్పటికిప్పటికి ఒక తేడా ఉంది. ఇప్పుడు 50,000 కోట్లు అప్పు ఆల్రెడీ తీసుకొచ్చారు కాబట్టి కొన్ని బిల్డింగ్లు కడితే కట్టవచ్చు, అది వేరే విషయం. కానీ దాంతో సింగపూర్ ఎట్లా అయిపోతుంది? భర్తీ కాని ఉద్యోగాలు. ఏపీఎస్ఆర్టీసీలో రిటైర్మెంట్ తప్ప నియామకాలు లేవంటూ ప్రజాశక్తి వాళ్ళు ఒక వార్త ఇచ్చారు. ఇక అత్యంత ఘోరమైనటువంటి వార్త, చాలా వినడానికి చదవడానికే బాధ కలిగిస్తే వార్త ఇది. సాయి కృష్ణన్ లాకప్లోనే కొట్టి చంపారు. ఫోటోలు బయటపెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత అంబటి రాంబాబు 2 వీలర్పై శవాన్ని శ్మశాన వాటికి తీసుకెళ్లారు. అటు ఇటు కానిస్టేబుళ్లు, మధ్యలో శవం. అర్ధరాత్రి తగలబెట్టిన బూడిద సైతం మాయం చేశారు. కోర్టు ఎదుట
మాత్రం వెతుకుతున్నామంటూ అబద్ధాలు చెబుతున్నారు. రక్షక భట నిలయంలోనే భక్షణ చేసే కార్యక్రమం దారుణం. మృతుడి మేనమామ జనసేన పార్టీలో చురుకైన కార్యకర్త. ఆర్ఎంపీతో కట్టుగట్టి కాలి గోళ్లు పీకేసి. అబ్బబ్బబ్బా, ఏమంటే ఇది పోలీసు వారు ఇట్లా సొంత కుటుంబ సభ్యులు ఎవరికైనా ఇట్లాంటి పరిస్థితి ఎదురైతే భరించగలుగుతారా? అది ఇతరత్ర వీళ్ళకి ఆవేదన ఉండదా? ఆర్ఎంపీతో కట్టుగట్టి ఖాళీ గోళ్ళు పీకేసారంట. ఏందా ఇంత క్రూరమా? కాపు యువకుడిది లాకప్ డెత్ అయినా అంటూ నిన్న వార్త వచ్చింది. ఇవాళేమో చంపేశారని డైరెక్ట్గానే అంబటి రాంబాబు గారు చెబుతున్నారు. మరోవైపు ఏమో టీడీపీ ఎమ్మెల్యేల గూండాగిరి. రాష్ట్ర వ్యాప్తంగా భయానక వాతావరణం. మొన్న చింతమనేని ఇష్యూ ఇవన్నీ చూశారు కదా. అయితే ఆశ్చర్యంగా ఎల్లో మీడియా మాత్రం అరాచకం నుంచి ప్రశాంతత వైపు వచ్చిందని చెప్పి రాసుకుంటున్నారు. ఓ పక్కేమో పోలీసులు ఇంత క్రౌరింగ్గా వ్యవహరిస్తూ ఉంటే వీళ్ళు ఈ రకంగా రాస్తున్నారంటే, ఇంకోటి కాపుల్ని చేర్చండి, ఏ చిన్న సంఘటన జరిగినా కులం కార్డుతో రచ్చ చేయండి అంట. ఇది ఇంకొక ఎల్లో మీడియా. అంతేగాని ఈ వార్తను మాత్రం, ఈ గల్లంతైన వార్త, ఇతను ఇట్లా చంపారన్న వార్తను మాత్రం ఈనాడు ఆంధ్రజ్యోతి కప్పిపుచ్చే ప్రయత్నం. గతంలో మీడియా ఇంత నీచంగా లేదండి. ఎందుకంటే వాళ్ళ వర్షం రాయండి, వీళ్ళ వర్షం రాయండి. ఈ చనిపోయిన వ్యక్తి కుటుంబం బాధని, ఆవేదనని విస్మరింపజేసి అతనికి చివరికి, అంటే ఆంధ్రప్రదేశ్లో బాధితుల వైపే కేసులు పెట్టే సంస్కృతి వచ్చేసింది. మొన్న చింతమనేని ఇష్యూలో కూడా చూసాం కదా. సో పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పండి, నిజంగా ఈ సాయి కృష్ణ ఇష్యూ ఎంత దారుణంగా ఉంది? పోలీసులు ఇంత క్రౌరింగ్ ఎందుకు మారుతున్నారు? మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు కానీ కొంతమంది నేతలు కానీ చేసే అరాచకాల మీద నిన్న అనేక చోట్ల నుంచి పోలీసుల మీద ఈ రకమైన కంప్లైంట్లు వస్తుంటే రాష్ట్రం ప్రశాంతంగా ఉందని ఈనాడు వారు రాస్తుంటే జనాన్ని పిచ్చోళం చేయటమా, లేకపోతే నిజం వాస్తవాలు రాయటమా? మీరు అన్నట్టు ఆ వార్తను ప్రస్తావించడానికి కానీ, ఆ సంఘటనని మాట్లాడడానికి కానీ ఆందోళన కలిగించే పద్ధతిలో ఆ వ్యవహారం నడిచింది. అంబటి రాంబాబు గారు వారికున్న ఆధారాలతో ఇది ఉద్దేశపూర్వకంగా పోలీసుల సమక్షంలో చేసిందని తీవ్రమైన అలిగేషన్ చేశారు. ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాటికి సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఏం జరిగిందో వాస్తవాలు ప్రపంచం ముందు చెప్పాలి. కోర్టు ముందు చెప్పాలి, ప్రపంచం ముందు చెప్పాలి. కోర్టు ముందు లాజిక్ గా చెప్పొచ్చు, ప్రపంచం ముందు, ప్రజల ముందు వాస్తవాలు చెప్పాలి. ప్రజలకు జరిగిన భయోందనలు తొలగించాలి. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి వేరు, కానీ దాన్ని చూసిన వాళ్ళు, దాన్ని విన్న వాళ్ళు ఎంత భయోందనలకు గురవుతారు, వ్యవస్థల పట్ల అపనమ్మకం వస్తే ఎంత ప్రమాదం వస్తుంది. మనం పోలీసులైనా ఎవరైనా పోతే మనకు రక్షణ ఉంటుంది అనుకుంటారు. అక్కడ ఇట్లాంటి చర్యలు జరుగుతుందన్న వార్తలు వచ్చినప్పుడు, రాంబాబు గారు లాంటి వాళ్ళు వారుకున్న ఆధారాలతో బయటకు వచ్చినప్పుడు ఖచ్చితమైన సమాధానం ప్రభుత్వం నుంచి రావాలి. రాకపోగా దానికి రివర్స్ లో మాట్లాడు. ఉదాహరణకు మీరు అన్నట్టు ఈ ఘటనలో జరిగిందేంటి, తప్పేంటి, ఒప్పేంటో మీడియా రాస్తూ వైసీపీ వాళ్ళ ఆరోపణతో తప్పుంటే తప్పని చెప్పండి. అలా కాకుండా కులం కార్డు ఉపయోగిస్తున్నారు, కాబట్టి ఎక్కడ ఘటన జరిగితే కులం పేరు ప్రస్తావించండి, చేల్చండి అని జగన్ గారు ఏదో చెప్తున్నట్టుగా వీళ్ళు ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తి కాపు అన్నది నిజం కదా. రాంబాబు గారు కాపు కులానికి సంబంధించినటువంటి లీడరే కదా, వైసీపీ లీడర్ కావచ్చు. కాబట్టి ఆయన ప్రస్తావిస్తాడు, ఇట్లా మా వాడికి జరిగింది అన్యాయాన్ని ప్రస్తావించడం తప్పే ఉంది. రెండు, సమాధానం చెప్పాలి కదా. మరి ఇంత నీతులు చెప్పేవాళ్ళు గతంలో సుధాకర్ గారు లాంటి వాళ్ళు చనిపోయినప్పుడు మీరు ఏ కార్డు చెప్పారు? ఒక డాక్టర్ చనిపోయారని చెప్పారా, దళిత డాక్టర్ అని చెప్పారు? ఈ రోజు అదే చెప్తున్నారు కదా. ఖచ్చితంగా ఒక మనిషి చనిపోయినప్పుడు, ముఖ్యంగా బలహీన వర్గాల వాళ్ళు చనిపోయినప్పుడు ఆ ప్రస్తావన వస్తుంది. కాదండి, సుధాకర్ ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఒక విషయం చెప్పాలి. ఒక అతను తాగి రోడ్డు మీద గొడవ చేస్తుంటే కానిస్టేబుల్ వెనక అతను ఆపలేక వెనకాల చేతులు కట్టడం జరిగితే అది పెద్ద ఇష్యూ అయింది. తర్వాత అనారోగ్యంతో చనిపోయాడు, కానీ అప్పుడు ప్రభుత్వం అతని మీద ఏం చేయలేదు. అది కూడా మనం గమనించాల్సిన విషయం కదా. సమాచారం ఏంటంటే నాకు ఇప్పటికీ అర్థం కాదు. దానిపైన సిబిఐ విచారణ పూర్తయి సంవత్సరాలు అవుతుంది. ఏమైందో చెప్పలేదు. రిపోర్ట్ ఇచ్చేసింది, సిబిఐ రిపోర్ట్ ఇచ్చేసి సంవత్సరాలు అవుతా ఉంది. దానికి ఏం లేదని దీన్ని బట్టి అర్థం అవుతుంది. అంటే సిబిఐ పూర్తయిన తర్వాత ఆ రిపోర్ట్ ఇంతవరకు ఎందుకు బయటకు రాలేదు దేవుడికి తెలియదు. నా పాయింట్ ఏంటంటే, ఒక ఘటన జరిగినప్పుడు, బలహీన వర్గాల ఘటన జరిగినప్పుడు చెప్తారు. నిజానికి గారు సుధాకర్ గారి విషయంలో ప్రభుత్వం తప్పిదం లేకపోయినా నిందలు మోపించారు కదా. ఆయన ప్రవర్తన వాటికి సంబంధించి అనేక చర్చలు ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా మీరు గతంలో ఇట్లాంటి ప్రస్తావన చేసినప్పుడు ఈ రోజు కాపు కులానికి సంబంధించినటువంటి ఒక యువకుడు చనిపోయినాడు, లాకప్ డెత్ అని అంటున్నారు, పోలీసులు హింస అని రాంబాబు గారు చెప్తున్నప్పుడు ఆయన మా కాపు కులాన్ని ఎందుకు చెప్పడు? జరిగింది వాళ్ళకే కదా, పైపించి జనసేన నాయకుడు బంధు అని అంటున్నారు. కాబట్టి కుల ప్రస్తావన మీరు తెచ్చి ఈరోజు ఇంకో ఆ ప్రస్తావన తెస్తే వెంటనే దానికి కులం వద్దు, దానికి టార్గెట్ చేసి రాజకీయాలు చేస్తున్నారని చెప్పి మాట్లాడడం
కానీ ఇది సరైనది కాదు. కాబట్టి మీరు వాస్తవాలు చెప్పండి, నిజాలు చెప్పి ఒప్పించండి తప్ప ఇట్లా మాట్లాడడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. అంటే ఇక్కడ ఇన్నాళ్ళు ఇన్ని రోజులుగా గొడవ అవుతా ఉంటే దాదాపు నెలన్నరగా సుమారుగా ఇంత ఆందోళన తల్లి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంటే చంపేశాం పోని కాజువల్గా చెప్పేసినట్లుగా ఆ తల్లి వాపోతుంటే ఎస్పీ గారు ఇవాళ ఆదేశాలు ఇవ్వటువంటి వీళ్ళు వైసీపీ వాళ్ళు వెళ్ళి వినతిపత్రం ఇచ్చిన తర్వాత విచారణకు ఆదేశాలు ఇచ్చారంట. అంటే ఇప్పుడు నిజంగానే ఆయన అసలు చనిపోలేదని ఏమన్నా చెప్తారా, లేకపోతే నిజంగా మిస్ అయ్యారు అదృశ్యం అయిపోయారని చెప్తారా, అసలు మాకు సంబంధం లేదని చెప్తారా, సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడానికి సిద్ధపడతారా లేదా? అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కదా, బాధితుల మీద ఎదురు కేసులు పెడుతున్నారు. ఇప్పుడు వీళ్ళ మీద పెట్టకుండా ఉంటే అదే 10,000 అనుకోవాలా? ఏమిటి అసలు ఈ వ్యవస్థ ఎందుకు ఇంత క్రూరంగా మారిందంటారు? ఇందాక కాసు మహేష్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, ఒక అతను పోలీసులు బాధపడలేక ఆత్మహత్యాయత్నం చేసుకుంటే వాళ్ళు వెళ్ళి ఆసుపత్రిలో చేర్చడం ఇవన్నీ జరిగినాయి కదా. ఇట్లాంటివి చాలా వస్తున్నాయి. నిన్న ఎక్కడో ఒక లాయర్ గారు చెప్తున్నారు, కౌతాళంలో అనే కర్నూలు జిల్లాలో కూడా ఇట్లాగే ఒక మహిళ లాకప్ డెత్కి గురైందో లేకపోతే లాకప్ హింసకు గురైందో ఆయన చెప్తున్నారు. ఇట్లా మరి అది కరెక్టో కాదో నాకు తెలియదు, బట్ ఇట్లాంటి సమాచారం అనేక చోట్ల నుంచి వస్తూ ఉంది. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడుతోంది? కేవలం ఈ రెడ్ బుక్ కూడా మొదలైన కాడి నుంచి పోలీసులు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారా? చట్టం ఇవేమీ పట్టించుకోవట్లేదంటారా? వ్యవస్థలకు అకౌంటబిలిటీ పోయిన తర్వాత వచ్చే సమస్యలు. మీకు అకౌంటబిలిటీ ఉంటుంది, వ్యవస్థకి ప్రజల పట్ల కానీ వ్యవస్థ పట్ల కానీ ఉండాలి. ఇన్స్టిట్యూషన్స్ అకౌంటబిలిటీ కోల్పోతే వచ్చే సమస్య కాదు ఇది. ఇప్పుడు మీడియాలో వార్త వచ్చి లేదా ఒక రాజకీయ పార్టీ గట్టిగా డిమాండ్ చేసిన తర్వాత విచారణకు ఆదేశించడం ఏంటి? ఆ తల్లిలో వాళ్ళ కుటుంబ సభ్యులు చుట్టూ పోయినప్పుడు స్వాంతన చేస్తూ మీకేం భయపడాల్సిన అవసరం లేదు, విచారిస్తాం, తప్పు చేస్తే చర్య తీసుకుంటామని చెప్పాల్సిన వాళ్ళు వారు వెళ్ళినప్పుడు చెప్పలేదు. ఎప్పుడు వెళ్ళి చెప్తున్నారు? రాంబాబు గారు బయటకు వచ్చి మాట్లాడడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం, సాక్షి లాంటి మీడియా ఛానల్స్ లో మిగతా చాలా న్యూట్రల్ గా ఉండే మీడియా ఛానల్ అన్ని కూడా ప్రముఖంగా ఈ వార్త వచ్చిన తర్వాత స్పందిస్తారు. అంటే వార్త రాకుండా ఉంటే వదిలేస్తారు. అది కదా అకౌంటబిలిటీ అన్నది. కాబట్టి ఎప్పుడు వ్యవస్థ మీద విశ్వాసం పోతుందంటే ఇండిపెండెంట్ గా పనిచేయాలి. కనీసం స్టార్టింగ్ లో ఈ విమర్శలు వచ్చినప్పుడే వాళ్ళ మదర్ వచ్చి మాట్లాడినప్పుడే మీరేం భయపడద్దని, విచారిస్తాం, తప్పు చేస్తుంటే మా వాళ్ళు గారు వదలమని ఒక మాట అని ఉంటే విచారించుంటే ఈ డౌట్లు వచ్చుండవు. కానీ ఒక రాజకీయ పార్టీ ఒక డిమాండ్ చేసిన తర్వాత సమాజంలో పెద్ద ఇష్యూగా మారిన తర్వాత విచారణకు ఆదేశించడం అంటే ప్రజలలోనే అంటే ఒత్తిడి, అంటే ప్రజల నుంచి ఒత్తిడి వస్తుంది కాబట్టి విచారణ, లేకపోతే లేదా. ఇది అకౌంటబిలిటీ కోల్పోతే మీరు ఏం చేసినా కూడా ప్రజలు హర్షించే పరిస్థితి ఉండదు అనేది ప్రభుత్వం గుర్తించాలి. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి. మామూలుగా మనందరిలోనూ ఎంతో కొంత మానవత్వం ఉండాలి కదా. ఎందుకు అంత కరుడు కట్టిన వ్యవహారంగా పోలీసులో కొంతమంది, అందరూ కాదు కానీ కొంతమంది ఎందుకు మారుతారు అట్లా? వాళ్ళ సొంత కుటుంబ సభ్యులకి ఎవరికైనా ఇలాంటి పరిస్థితి రాకూడదని మనం కోరుకుంటాం, అది వేరే విషయం. కానీ ఇట్లా జరిగితే వాళ్ళు భరించగలుగుతారా? మరి అదే ఆవేదన మిగతా వాళ్ళకి కూడా ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళు చట్టపరంగా తప్పు చేస్తుంటే చర్య తీసుకోండి, అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి, ఏమైనా చేయొచ్చు. కానీ ఇంత ఘోరంగా హింసకు పాల్పడటం ఏంటి? పోలీసులకి చట్టపరంగా అన్ని రకాల చర్యలు తీసుకునే అధికారం మీకు వ్యవస్థ ఇచ్చింది, చట్టాలు ఇచ్చినాయి, అవకాశాలు ఇచ్చినాయి. ఎవరికి లేని అవకాశం మీకు తుపాకు పట్టుకునే అధికారం, లాఠీలు పట్టుకునే అధికారం ఇచ్చారు. అన్ని ఎసులుబాటు మీకు ఉన్నప్పుడు చట్టపరంగా శిక్షించండి తప్పు చేస్తుంటే. అంతే తప్ప అనఫిషియల్ గా ఇట్లాంటి పరిస్థితులు వస్తే భయానక వాతావరణం వస్తుంది. కానీ భయానక వాతావరణం దీనికి విచ్చలవిడితనం కూడా వస్తుంది. అర్థం చేసుకోవాల్సింది ప్రభుత్వం కానీ పోలీసులు కానీ భయపెట్టి ఎవరిని కంట్రోల్ చేయలేరు. తాత్కాలికంగా ఇబ్బంది పడవచ్చు, కానీ భయపెట్టి కంట్రోల్ చేయడం ఒక సిస్టమ్ గా మార్చుకున్న తర్వాత భయం అని పోయి లేదా భయకంపితులు అయిన తర్వాత రివర్స్ అటాక్ మొదలెట్టారనుకోండి, అరాచకం మొదలవుతుంది. మీకు చాలా రాష్ట్రాల్లో పోలీసులు కానీ వ్యవస్థలు కానీ ఎక్కువ జోక్యం చేసుకున్నప్పుడు రియాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఆ రియాక్షన్స్ డెమోక్రసీగా ఉండదు. డెమోక్రటిక్ గా పోతే వర్కౌట్ కాలేదు కాబట్టి అన్డెమోక్రటిక్ గా పోతారు. కానీ ఎప్పుడు కూడా అణిచివేత చర్యలు కానీ లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ బియాండ్ లిమిట్స్ దాటారంటే ఈ రోజు వాళ్ళకి నొప్పి వెళ్ళొచ్చు, రేపు తెల్లారితో వాళ్ళ రియాక్షన్స్ కూడా అట్లే ఉంటే సొసైటీ ఒక అన్డెమోక్రటిక్ సిచ్యువేషన్, అన్ఆక్వర్డ్ సిచ్యువేషన్ వచ్చేసింది అనుకోండి, మళ్ళీ ఎవరు కంట్రోల్ చేయలేరు. మళ్ళీ కంట్రోల్ చేసి మళ్ళీ మీరే కదా, పోలీసులే కదా, వ్యవస్థ మీద నమ్మకం పోతే. కానీ పోలీస్ వ్యవస్థ మీ పరిధిలో ఉన్న చట్టాలు ఉపయోగించుకుని తప్పులను శిక్షించండి, చట్టపరంగా యాక్షన్ తీసుకోండి. టైం పట్టచ్చు, అదే పరిష్కారం కదా. రైట్, మీరేమంటారు ఈ పరిస్థితి మీద? సార్, దీనంతటికీ కారణం ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఆయన సపరేట్గా ఈయన రాజ్యాంగం రచించి ఈ వ్యవస్థని నడుపుతా ఉన్నాడు చూసారా, అది సపోర్ట్ చేస్తుంది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఈ కేసులో తీసుకుంటే సార్, ఆ సిఐ గురించి కొంచెం ఎంక్వైరీ చేస్తే ఇప్పుడు రౌడీ షీట్లు అనేవి కామన్గా పెట్టేస్తున్నారు సార్. ఎవరికన్నా చిన్న పొలిటికల్ కేసు ఉన్నా కానీ, ఒక 2 కేసులు ఉన్నా కానీ ఆ రౌడీ షీట్ పెట్టేస్తున్నారు. ఆ రౌడీ షీట్ పెట్టిన తర్వాత ప్రతి ఆదివారం వచ్చి కనపడాలి. ఈ సిఐ గురించి ఏం చెప్తా ఉన్నారంటే, అసలు రౌడీ షీటు పెట్టి ప్రతి ఆదివారం కనిపించినా ఈయనతో దెబ్బలు తినేసి వెళ్ళాలంట.
ఈయనకి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉందంట, ఈయనకి అంత ఎవరో ఒక డీజీ గారు మేనల్లుడు అంటే ఈయన, గతంలో ఒక డీజీ గారు మేనల్లుడు అంట. ఇది చూపించి ప్రతి ఒక్కరిని కొట్టడం అనేది ఇతని నైజం. సార్ నేనేం అడుగుతా ఉన్నానంటే, ప్రజాస్వామ్యంలో ఇంత ఇష్యూ జరుగుతూ ఉంది, ప్రతి చిన్న విషయానికి హోమ్ మినిస్టర్ గారు వచ్చి వీళ్ళని తిట్టడానికి భయంకరంగా ఆమె పదజాలం ఉపయోగిస్తుంది కదా. ఈ సంఘటనలో ఏమి జరిగిందనేది కనీసం ఒక ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన చేయాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను సార్. ఎందుకంటే ఇంత ఇష్యూ జరుగుతోంది, మనిషిని చంపేశారంటున్నారు, కానిస్టేబుల్స్ మధ్యలో ఫోటోలు కూడా విడుదల చేశారు, మధ్యలో ఏదో స్కూటర్ మధ్యలో పెట్టుకుని తీసుకెళ్లారని చెప్పి అని చెప్తా ఉన్నారు. బయట డబ్బులతో ఏదో చేసేద్దామని చెప్పి, సెటిల్మెంట్స్ చేద్దామని చెప్పి భయంకరంగా మాటలు వినపడతా ఉన్నాయి. అక్కడ శాసనసభ్యుడు కానీ, అక్కడ హోంమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, షాడో ముఖ్యమంత్రి గారు కానీ, వీళ్ళందరూ కూడా ఒక ప్రకటన చేసి ప్రజలలో ఉన్నటువంటి విషయాలను అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది కదా సార్. అంటే బాధ్యత లేదు, మేము చేసిందే చట్టం, మేము చేసిందే నిర్వాహకం అనుకుంటే ఇది ప్రజాస్వామ్యంలో బుద్ధి చెప్తారు సార్. పాయింట్ ఏంటంటే అరెస్ట్ చేయటం ఇవన్నీ మనం ఎవరు కాదని అతను తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం తీసుకెళ్లొచ్చు, కోర్టులో తీసుకెళ్తే కోర్టులు శిక్షలు వేస్తాయి. మీరెవరు సార్ శిక్షలు వేయడానికి? ఇదేమన్నా వేరే పరిపాలన నడుస్తూ ఉందా? మీరు రెడ్ బుక్ రాజ్యాంగంలో అదేమన్నా రాసుకున్నారేమో సార్ వీళ్ళు. అసలు ఈ రెడ్ బుక్ అనేది అసలు ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచిస్తే ఈయనెవరు సార్? ఈయన ఒక అంబేద్కర్ గారు ఫీల్ అయిపోతా రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేస్తా, ఇంకా అవ్వలేదు అని బెదిరించడం, ఇది ప్రజాస్వామ్యంలో ఇది ఏమన్నా కరెక్టా సార్? అట్లాగే ఇప్పుడు ఈ కుర్రాడు ఇష్యూ ఉంది సార్. ఈ ఇష్యూలో ఇంతవరకు ఇంత జరుగుతూ ఉంది నిన్నటి నుంచి. ఏదన్నా ఒక విషయం చెప్పంగానే హోంమంత్రి గారు మైకుల ముందుకు వచ్చేస్తుంది. మైకుల ముందుకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికో లేకపోతే ఇంకొకరిని తిట్టడానికో ఉపయోగించే భాష నీ బాధ్యత. నువ్వు ప్రమాణం చేసావు, చట్టం మీద ప్రమాణం చేసావు, చేసి నువ్వు ఈరోజు ఈ విషయం మీద కనీసం ఒక ప్రకటన చేయాల్సిన అవసరం ఉందా సార్? అదేమనంటే దానికి రాజకీయం ఏంటి సార్? దానికి రాజకీయం ఎందుకు తీసుకొస్తారు? కాపులు అంటే కాపుల కులంలో వాళ్ళు పుడితే రాజకీయంగా దాన్ని ఆపాదించడమేనా సార్? అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకోటి కాపు గురించి మాట్లాడితే అప్పుడు తప్పు కాదని రాస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అంబటరాంబాబు గారు మాట్లాడితే తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా కాపుల గురించి మాట్లాడారు సార్? ఈ విషయంలో ఒక మనిషికి వచ్చినప్పుడు ప్రతి మనిషికి ప్రాథమిక హక్కులు ఉంటాయి సార్. ప్రతి తల్లిదండ్రులకి కూడా కడుపు కోత ఉంటుంది సార్. ఎవరికి జరిగినా అది తప్పే. అది ఆ తల్లిదండ్రుల ఒకవేళ అతని ఏదైనా తప్పులు చేసి ఉండొచ్చు, తప్పు చేసి ఉండొచ్చు, కానీ తల్లిదండ్రుల కడుపు కోతను ఎవరు తీసేస్తారు సార్? కాపులకు ఒకలాగా కడుపు కోతను, లేకపోతే ఇంకొకరికి ఒక కడుపు కోతలా ఉంటుందా సార్? వాళ్ళ తల్లిదండ్రులు సార్. ఈ రోజుకైనా సరే మేము డిమాండ్ చేసేది సార్, అసలు ఏం జరిగింది అనేది ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన చేసేటటువంటి పరిస్థితులు లేనప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు సార్? ఎందుకు ఈ ప్రభుత్వం, మీరు పరిపాలన ఎందుకు సార్? జనంలో రెస్పాన్స్ ఎట్లా ఉంది? వాళ్ళు ఏమన్నా అసంతృప్తి వ్యక్తం చేస్తారా? ఇందాక పురుషోత్తమ రెడ్డి గారు అన్నట్టు మీరు ఈ విధంగా కొనసాగితే, ఎందుకో కృష్ణలంక పోలీస్ స్టేషన్ బోర్డు తీసేశారంట. మరి ఎందుకు తీసేశారు? ఈ రోజు ఇందాక చెప్తా ఉన్నారు ఎవరు, ఈ సంఘటన అంతా జరిగింది సార్. ఈ ట్రీట్మెంట్స్ అన్ని జరగడానికి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఒక ఫ్లోర్ ఈ సిఐ వచ్చిన వాళ్ళని కొట్టడానికి ఉపయోగిస్తాడంట సార్. ఇంత దారుణంగా ఆయన కానీ లేదా ఇట్లా అరాచకాలు చేసే వాళ్ళు ఎవరికి వాళ్ళ సొంత కుటుంబ సభ్యుల్ని కూడా ఇట్లాగే వేధిస్తారా? సొంత తప్పు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఆ సమస్య వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి నిజంగా కూడా సార్ ఇది దేవుడు చట్టం ఇచ్చేసిన రోజున ఇతను కనుక ఇప్పుడు జరిగినవన్నీ కూడా మనం భావిస్తున్నటువంటి విషయాలన్నీ కూడా జరిగితే ఇతను తీసుకెళ్లి కేసు పెట్టి ఇతను శిక్ష చేసి జైల్లో పెట్టి యావజ్జీవ కారాగారం వేసినప్పుడు ఇతను గుర్తొస్తుంది సార్. అది అంతే. అంటే మిగతా ఇప్పుడు కోయంబత్తూరులోనూ తమిళనాడులో ఇట్లాంటి కేసులోనే 9 మందికి పోలీసులకి అప్పుడు కోర్టు ఉరిశిక్ష వేసినంత సార్. ఇదివరకు ఇలాంటి సంఘటనలు జరిగితే సార్ ప్రభుత్వాలు ఉనికే సార్. చెన్నారెడ్డి గారి టైంలో కూడా ఒక ముస్లిం యువత ఒక ఇష్యూ వస్తే, రమీజాబీ ఇష్యూ వస్తే భయపడిపోయారు సార్.
గవర్నమెంట్ భయపడిపోయింది సార్. ఒక ఆ జవాబుదారు రోజు వెంకయ్య నాయుడు గారు వీళ్ళంతా అపోజిషన్ లో ఉండి ఇది చేసినప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన భయపడిపోయేవాళ్ళు సార్. ప్రభుత్వంలో చెడ్డ పేరు వస్తే రాజీనామా చేసేసేవాళ్ళు అప్పటికప్పుడు. కనీసం ఇప్పుడు కన్నా కానీ ఎందుకు కేరళలో మురళీధరన్ అతని పేరు ఏదో ఉంది, ఒక మాజీ మాజీ సైనికుడు, అతను కేసులో లాకప్ డెత్ జరిగితే కరుణాకరన్ ఉద్యోగం సీఎం పోస్ట్ పోయింది. కానీ ఇప్పుడు కనీసం మన ఆంధ్రప్రదేశ్లో కనీసం ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు 50 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటారు సార్. కనీసం పరిపాలనా విధానంలో ప్రజలు దగ్గర ఒక ఇబ్బంది వచ్చినప్పుడు అసలు సమాధానం చెప్పాలి కదా సార్. ఈ విధంగా జరిగింది, లేదు మేము విచారిస్తున్నాం, లేకపోతే ఈ విధంగా కనీసం వాళ్ళ మీద చర్య తీసుకుంటున్నాం, ఈ విధంగా జరిగింది. ఒకవేళ సిఐ దీనికి అతిథుడు ఏం కాదు కదా సార్. ఒకవేళ సిఐ తప్పు చేసినా మేము చర్యలు తీసుకుంటాం అని ఒక మాట ఎందుకు ప్రభుత్వం మాట్లాడలేకపోతాం సార్? రైట్. ఇంకొక మాట చెప్పండి పురుషోత్తం గారు, చింతమనేని గారి ఇష్యూలో చాలా ఆశ్చర్యంగా బాధితులను తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం ఏంటి, చివరికి మళ్ళీ వదిలిపెట్టే పరిస్థితి వచ్చింది, జైలు నుంచి బయటికి పంపించారు, తర్వాత అది వేరే విషయం. కానీ అన్ని చోట్ల బాధితుల మీద కేసులు పెట్టే పరిస్థితి ఎందుకు వస్తూ ఉందండి ఆంధ్రప్రదేశ్లో? మీరు చింతమనేని గారి వ్యవహారంలో బాధితులు ఎవరో పోయారు, వాళ్ళ పార్టీలో కూడా బాధితులేగా, వాళ్ళ పార్టీ పైగా అతను సస్పెండ్ చేశారంట పార్టీ నుంచి, పైగా అతనికి సంఘీభావంగా కొందరు ఎమ్మెల్యేలు వెళ్ళారంట. ఇప్పుడు నిన్న నాకెవరో లిస్టు పంపించారు, చింతమనేని గారి మీద ఉన్న కేసులు లిస్టు చూస్తే అంత పెద్ద జాబితా ఉంది. అవేవో పొలిటికల్ కేసులు కూడా కాదు, ఇట్లాంటి ఈ దౌర్జన్యాల కేసులే ఎక్కువ ఉన్నాయి. అదే నేను అనేది, ఆయన ప్రశ్నించిన సొంత పార్టీ వాళ్ళని వదులుకున్నారంటే ఆయనకి అంత ప్రాధాన్యత ఆ పార్టీలో ప్రభుత్వంలో ఉంది అని అర్థం. కాబట్టి సొంత పార్టీ వాళ్ళని సస్పెండ్ చేయగలిగింది ప్రశ్నించే ప్రజలను మాత్రం కేసులు పెట్టుకునేట్లుంటారు. కాబట్టి బేసిక్ గా తమ అనుకున్న తర్వాత ఇంకేం మళ్ళీ విచక్షణ కోల్పోవడం, ఆయనే విచక్షణ కోల్పోతుంటాడు మామూలుగా. మరి ఆయన ప్రభుత్వం కూడా విచక్షణ కోల్పోతే ఎట్లా సరే? ఆయన కోల్పోతే కంట్రోల్ చేయాల్సిన ప్రభుత్వం కూడా విచక్షణ కోల్పోతే కరెక్ట్ కాదు. కాబట్టి అదే వైసీపీ వాళ్ళు లేకపోతే అనిల్ గారు లాంటి వాళ్ళు అక్కడ నిలబడి ఇచ్చేసారనుకోండి, చేస్తే ఇప్పుడు ఆ మధ్య మీ మీద కూడా పెట్టినట్టున్నారు కదా కేసు, ఏదో మీరు రోడ్డు మీద ఆపారనో ఏదో. జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే మనుషులు కొట్టడంటే ఎందుకు కొడతాం అంటే కేసు పెట్టారు. మరి అక్కడేమో పోలీసుల సమక్షంలోనే అతను వేరే బుల్డోజర్లు తీసుకెళ్లి గందరగోళం చేసి గేట్లని గందరగోళం చేస్తే ఆయన ఎట్లా వదిలేస్తారు పోలీసులు? పోనీ ఇద్దరు తప్పుంటే ఇద్దరి మీద పెట్టాలి కదా. అంటే ప్రభుత్వం అధికారం మాది కదా, కాబట్టి మేం చేస్తే ఒక పద్ధతి. ఇప్పుడు మనం అప్పుడు ఎంఆర్ఓ విషయంలో ఏం జరిగింది, కేసు అయిందా? ఎంఆర్ఓ విషయంలో, వనజాక్షి విషయంలో, ఇదే పర్సన్ విషయంలో ఆమెని ఇద్దరిని మందలించి పంపించేసినట్టుగా పత్రికలో వచ్చింది. కేసు ఏం జరగలేదు కదా. అంత పెద్ద ఇష్యూలో కేసు జరిగినప్పుడు అధికార పార్టీ తమ అనుకున్న వాళ్ళకి కేసు పెట్టదు అనేది క్లియర్ గా ఇండెక్స్ ఇస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే ఇట్లాంటి పరిస్థితులు వస్తాను ఇస్తున్నారు. అల్టిమేట్ గా వాళ్ళకి నష్టం. ఈ రోజు ఒక ఆయన వచ్చి బయట వచ్చి చింతమనేని ప్రభాకర్ గారికి వ్యతిరేకంగా మాట్లాడినారు. సొంత పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారంటే రేపు ప్రజలు మాట్లాడరా? రేపు అల్టిమేట్ గా ప్రజలు మాట్లాడలేదనే ధైర్యమా? ప్రజలు మాట్లాడలేదు. ఈనాడు ఆంధ్రజ్యోతి వంటి ప్రభుత్వంలో ఏం జరిగినా సరే కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. జనం భయపడే పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఎంత ధైర్యం లేకపోతే రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉందని రాశారంటే ఈనాడు వాళ్ళు మీకేమనిపిస్తుంది? నవ్వు వస్తుందా, రావట్లేదా? నేను ప్రశాంతంగా ఉంటే ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉన్నట్టు, వారు రెండు పత్రికలు ప్రశాంతంగా ఉన్నాయి కాబట్టి ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉన్నట్టు కుదరదు కదా. ఇప్పుడు మీడియాలో రాకుండా చూపినంత మాత్రాన, ఇప్పుడు ఉదాహరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేస్బుక్, అధికారిక ఫేస్బుక్ ని స్తంభింపజేసినారు. ఏం సోషల్ మీడియాలో రావట్లేదా? ప్రజలేం ఊరుకుంటున్నారా? కాబట్టి వీటి కోల్పోతే వీటి ఆపితే 100 వస్తాయి. కాబట్టి ప్రజల గొంతుకల్ని, ప్రజల ఆకాంక్షని ప్రతిబింబిస్తే ప్రభుత్వానికి మంచిది. అలా కాకుండా అణిచేస్తానంటే సోషల్ మీడియాలో అణిచేయచ్చు, కానీ సొసైటీలో అణిచేయలేరు కదా. కానీ ఇవన్నీ వాళ్ళకి రివర్స్ అవుతాయి ఎన్నికలాంటికి. అది గుర్తిస్తే మంచిది, గుర్తించకపోతే ఇంకా వాడి ఇష్టం. అంటే గతంలో నాకు ఒక ఇన్సిడెంట్ తెలుసు సార్. కృష్ణా జిల్లాలో ఒక ఊళ్ళో ఒక మహిళని అక్రమంగా ఒక పోలీస్ ఎస్ఐ గారు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వెనకాల కిచెన్లో, జనానికి తెలిసి గొడవ అవుతుంటే వెనకాల కిచెన్లో దాస్తే అప్పుడు జనమంతా వెళ్ళి వెతికి అక్కడ పట్టుకుంటే తర్వాత ఎస్పీ గారు కూడా స్వయంగా ఆ ఊరు వెళ్ళి ఆ ఎస్ఐ మీద చర్య తీసుకోవడం ఇట్లాంటివన్నీ చేశారు. సో అసలు ఇప్పుడు అట్లాంటి స్పందనే లేకుండా పోయిందే. జనం కూడా గట్టిగా నిలదీయకపోతే రేపు ఏదో ఒక నానుడు ఉంది కదా, నువ్వు వాళ్ళ మీద పోయారు, వాళ్ళకి నష్టం జరిగింది, వీళ్ళకి నష్టం జరిగింది, మనకేం కాదులే అనుకుంటే చివరికి నీకే నష్టం వస్తే పరిస్థితిలో జనం ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే ప్రమాదం కదా. అసలు ప్రశ్నిస్తేనే ప్రభుత్వానికి ప్రయోజనం. యాక్చువల్గా తప్పులు ఏమైనా ఉంటే తెలుసుకునే అవకాశం ఉంటుంది. అంతే కదా పురుషోత్తం గారు?
సరిదిద్దుకునేందుకు అవకాశం ఉంటుంది, ప్రజలకి మంచి జరుగుతుంది, పార్టీకి అధికార పార్టీకి కూడా అది మంచి జరుగుతుంది. మేము ఒప్పుకోమన్నట్టు ఏమవుతుంది, గూడు కట్టుకున్నటువంటి బాధలన్నీ ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతాయి. ఇప్పుడు కాక్రోచ్ పేరుతో జనతా పార్టీ పేరుతో పెట్టినోడు ఎవరో తెలియదు, కానీ వెనకాల జనం ఎందుకు వాళ్ళ ఇది బాధల నుంచి కదులుతున్నారు కదా. కాబట్టి ప్రభుత్వం ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు కనీసం గతంలో కొమ్మినేని గారు మీకు గుర్తుంటే ఇట్లాంటి భారీ ఘటనలు జరిగినప్పుడు చంద్రబాబు గారు ఆగ్రహం వ్యక్తం చేసినారు, ఇట్లాంటి వార్తలను చూసేవాళ్ళం. అంటే కవర్ చేసుకోవడం కోసం లేకపోతే సర్దిద్దడం కోసం. ఇప్పుడు అది కూడా లేదు. అది కూడా లేదంటే అది కూడా వద్దు అనుకున్నారా ఏంటో తెలియదు, కానీ చాలా అభ్యంతరంగా వాళ్ళ పార్టీకి అల్టిమేట్ నష్టం. తాత్కాలికంగా ప్రజలకు కొంత కష్టం జరగచ్చు, కానీ అల్టిమేట్ గా ఆ పార్టీ నష్టపోతుంది. కరెక్ట్. గతంలో లాకప్ డెత్లు కానీ లాకప్ హింస కానీ జరిగిన వార్తలు వస్తే చాలా తీవ్రంగా రియాక్షన్ ఉండేది, రాజకీయ పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ ఇవన్నీ. ఇప్పుడు నిన్న వాళ్ళు చెప్తున్నారు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా మాకు అండగా నిలబడలేదని ఆవిడ లేకపోతే మన మేనమామ వాపోతున్నాడు. ఈ విధంగా పరిస్థితి ఉందా అనేది ఆశ్చర్యంగా అనిపిస్తా ఉంది. అంటే పోలీసుతో అణిచివేయటం అనేది పరిష్కారం కాదు కదా, తప్పుంటే చర్య. ఆల్రెడీ 2 years అయిపోయింది, ప్రజలందరూ గమనించారు. ఇది ఏదో పర్మనెంట్ అనే అనుకునే వాళ్ళు భావించడం తప్పు. తప్పకుండా వాళ్ళు చెప్పాల్సిన రీతిలో ప్రజాస్వామ్య బద్ధంగా వాళ్ళకి తీర్పునిచ్చి వాళ్ళకి తగిన శాస్తి జరుగుతుంది సార్. చూడాలి మరి నిజంగా చట్టం నిలబడద్దా లేదా. ఆంధ్రప్రదేశ్లో అయితే చట్టంగా లేదు, రెడ్ బుక్ పిచ్చి వాళ్ళతో జరిగిపోతుంది అనే ఫీలింగ్. ఈవెన్ ఇప్పుడు తెలంగాణ పౌరులకు కూడా ఆ పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ నాగేశ్వర గారు విషయం చూసాం కదా, చూస్తే తెలంగాణ సమాజం మొత్తం రియాక్ట్ అయ్యేసరికి అప్పుడు వాళ్ళు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది ఉత్తపుణ్యానికి కేసు పెడితే. సో ఆ పరిస్థితి ఎక్కడ సమాజం అయినా సరే తప్పు జరిగితే తప్పు చేయమని మనం ఎంకరేజ్ చేయము. తప్పు జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి జనాలు వెళ్ళి తిరగబడి మొత్తం చూసి వచ్చింది, అప్పుడు ఎస్పీ వచ్చి చర్యలు తీసుకున్నాడు. అలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో వస్తాయి సార్. ఏదైనా అంటే ఆ పరిస్థితి రాకపోయినా అంతగా తిరగబడమని మనం చెప్పకపోయినా కనీసం అసమ్మతి చెప్పే పరిస్థితి అయితే ప్రజల్లో లేకపోతే రేపు ఎవరికైనా నష్టం జరుగుతుంది. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత సమాజమే. ప్రభుత్వాన్ని కనీసం ఈ సంఘటన గురించి స్పందించాల్సిన అవసరం ఉంది కదా. రైట్, మరి ఎస్పీ గారు ఏం చేస్తారో చూద్దాం. రైట్, పవన్ మీరా యువతకు ప్రతినిధి. వ్యవస్థలోని లోపాలు, నిరుద్యోగం, పరీక్షల నిర్వహణలో జరుగుతున్న అవకతవకలపై యువత అసంతృప్తికి ప్రత్యేకంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం. యువతనే ఆయన పురుగులు ఇవన్నీ ఏదో మాట్లాడారు కదా, సో దీని మీద నెటిజన్లంతా మండిపడుతుందంట. సర్పై అంటే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితాపై తయారీపై అత్యంత అప్రమత్తంగా ఉండాలని జగన్ గారు వైసీపీ నేతలకి కేడర్కి పిలిపించారు. నాతో పాటు కుటుంబ సభ్యుల ఓట్లు కూడా లేవన్న శెట్టిపల్లి రఘురామరెడ్డి గారు, మైదుకూరు ఎక్స్ఎమ్మెల్యే, ఆయనకు ఓట్లు కూడా తీసేశారంట. మరి ఎందుకైందో. ఆన్లైన్లో కూడా ఎన్యుమరేషన్ ఫారం వేసుకోవచ్చని ఎన్నికల అధికారి చెప్తున్నారు. ఆ రకంగా జాగ్రత్త పడాలేమో. వైసీపీ ఓట్ల తొలగింపునకు భారీ కుట్ర జరుగుతోందంటూ కడప జిల్లాలో రవీంద్రనాథ్ రెడ్డి గారు, అంజాద్ భాషా గారు వినతిపత్రం ఇచ్చారు కలెక్టర్ గారికి. రెండో నివాసంగా అమరావతిని ఎంచుకోండి అని కూడా సీఎం గారు విజ్ఞప్తి చేశారంట. టీడీపీ యాప్లో ఓటర్ల వివరాలండి, ఇది ప్రమాదకరం. ఆదోన్లో ఓటర్ల వివరాలు మై టీడీపీ పాస్పోర్ట్ అని ఈ యాప్లో నమోదు చేస్తున్నారట. సో ఇదేదన్నా ఇది ఇతర పార్టీల ఓటర్లని ఇబ్బంది పెట్టడం కోసం లేకపోతే ఏంటో అనేది దీని మీద సాక్షిలో ఒక వార్త వచ్చింది. 89 లక్షల మంది ఓటర్లకు నోటీసులు ఇచ్చారట తెలంగాణలో. ఈ 12 రాష్ట్ర ఓటర్ల జాబితాను స్తంభింపజేసిన ఈసీ ఆ సమయంలో రాష్ట్రానికి 3,38,00,000 మంది పైగా ఉంటే ఇప్పటివరకు 70% ఓటర్ల మ్యాపింగ్ పూర్తయింది. 89.55 లక్షల మంది అనుమానాస్పద ఓటర్లు ఉన్నట్లు గుర్తింపడ్డాయి. ఇది పెద్ద సంచలనం అవుతుంది. మరి దీని పరిణామక్రమం ఎట్లా ఉంటుందో. సర్లో టీడీపీ చొరబాటు, వైసీపీ ఓట్ల తొలగింపే లక్ష్యంగా సర్ పేరుతో టీడీపీ యాప్ అంటూ ఇవాళ మళ్ళీ సాక్షిలో కథనం వచ్చింది. ఈ ఎస్ఐఆర్ అన్నదే ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పరకాల ప్రభాకర్ గారు, మాడబు శ్రీధర్ గారు, ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఇటువంటి వాళ్ళందరూ కూడా తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఈ రెంటి మీద చర్చలోకి వెళ్దాం. పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పండి, ఒకటి పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ, ఆయన మీద నెటిజన్ల వ్యాఖ్యలు కానీ, ప్రశ్నించే వాళ్ళకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్న తీరు కానీ, అసలు ఆయన ఎందుకు అక్కడ మీటింగ్ పెట్టారు, పైగా ఫోటోలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి, అనేక ఆరోపణలకు గురైన ఎమ్మెల్యేలను పక్కన కూర్చోబెట్టుకోవటం ఏంటి, ఈ గొడవ ఎంత ఏంటి అనేది. రెండు, ఈ ఓటర్ల జాబితా ఇష్యూ, ఈ రెండు మీద మీ కామెంట్ చెప్పండి. బేసిక్ గా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ విశ్వాసాన్ని పొందడం కోసం, బీజేపీ దగ్గర 4 మార్కులు తెచ్చుకోవడం కోసం ఢిల్లీ కేంద్రంగా విన్యాసాలు చేశారని అనిపిస్తుంది. ఎందుకంటున్నానంటే, మీరు మీ బలం రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పదే ఏమంటారు, మెడలో ఉంచుతామన్నారు,
ఈ రాజకీయ భాషలో ఉద్దేశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు చెప్పింది ఏంటి? మనకు 25 ఇస్తే కేంద్రంలో మన అవసరం వస్తే కండిషన్ గా పెడతాము, ఏది ప్రత్యేక హోదా ఇస్తే మేము సమర్థిస్తాము. ఇది సహజంగా రాజకీయాల్లో. కానీ రెండోది ఢిల్లీ మెడల్ వంచుతాము, ఢిల్లీ డిమాండ్ చేస్తాం అనేది రాజకీయాల్లో ప్రజలు చైతన్యపరచడానికి ఉన్నటువంటి ఒక అవకాశం. ఇప్పుడు ఆయనే మాట్లాడారు కదా ఆ విషయాలన్నీ, అప్పట్లో ఆయనే మాట్లాడారు కదా. ఇప్పుడు ఆయనకి 5%, 6% ఓట్ల కెపాసిటీ ఉన్న ఆయన్ని పంచులోడు కొడతాడు, ఢిల్లీని గద్దె దింతాడు. 40-50% ఓట్లు ఉండే వాళ్ళు మాత్రం అనకూడదు. అంటే తక్కువ ఓట్లు ఈ బలాన్ని బట్టి ఉంటాయి కదా, పవర్ఫుల్ పంచి వాడినంటే. కాబట్టి ఆయన వర్తించవేవి, ఎప్పుడైనా ఏమైనా మాట్లాడచ్చనే పద్ధతిలో వారు మాట్లాడుతున్నారు. రెండోది చివరికి కాక్రోచ్ వరకు వచ్చినారు. కాక్రోచ్లు ఏం చూడాలి? అభిజిత్ బీజేపీ వాళ్ళ కాదు కోమరెడ్డి గారు, దాని వెనకాల కలుగుతున్న కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష చూడాలి. అభిజిత్ ఏమైనా ఇంటింటికి వచ్చి చెప్పాడా? ఒక నిరసన తెలియజేయడానికి, ఒక ఆవేదన వ్యక్తం చేయడానికి వేదికగా మార్చుకుంటున్నారు కాక్రోచ్ జనతా పార్టీని. అంత ఆవేదనతో ఉంది సమాజం అనేదానికి ఒక ఉదాహరణ. ముఖ్యంగా యూత్ జంజీ ఓటర్స్ కానీ మొదటి జగన్ గారు ఎందుకు దాన్ని ప్రస్తావించారు? ఏమైనా అభిజిత్తో తెలిసా, లేకపోతే ఆ పార్టీతో కలిసి ఉండాలని? ఇంత మీరు డిఎస్సి లాంటి వాటిలో ఆధారాలతో మేము నిరూపిస్తున్నా కూడా విచారణకు కూడా ఒప్పుకోకపోతే తిరుగుబాటు కాక్రోచ్ లాగానే ఉంటాయని అన్నారు. దాని ఇంటెన్షన్ అది. కాబట్టి దాని కాక్రోచ్ పార్టీకి జగన్ గారికి సంబంధం అంటే ఏమైనా అర్థం ఉందా? కాబట్టి ప్రజల్లో ఉన్న ఆవేదన అడ్రస్ చేయకపోతే కాక్రోచ్ లా తిరుగుబడతారు అనేదానికి ఒక ఉదాహరణ. రెండు, పవన్ కళ్యాణ్ గారు చాలా విషయాలు ఇప్పుడు కేంద్రాన్ని నెత్తినేసుకోవడానికి మాకేం అభ్యంతరం, బీజేపీ గారు సమర్థించుకోండి మిత్రపక్షం అని, దానికి ఫిలాసఫీ చెప్తున్నాడు. కానీ ప్రతి ఒక్కరు బెదిరిస్తారు, ప్రతి ఒక్కరు చిన్న చిన్న పురుగులు, చిన్న చలిచేమలు ఏదేదో మాట్లాడేస్తున్నారు. కానీ అవన్నీ గతంలో మీరు చిన్నవాళ్ళే కదా రాజకీయాల్లో. కానీ రేపు ఏమవుతుంది? ఈరోజు బీజేపీలో అధికారం ఉన్నారు కాబట్టి వాళ్ళతో కలిసి ఉన్నాం కాబట్టి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు మొత్తం కూడా రాష్ట్ర సమస్యలు, వారైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు రెండు చూడండి కోమరెడ్డి గారు. మొదటి సంవత్సరం పూర్తయ్యే లోపల ఉద్యోగస్తుల యొక్క పెన్షన్ విషయంలో వాళ్ళందరితో చర్చించి గత ప్రభుత్వం కన్నా ఉన్నతమైన నిర్ణయం తీసుకుంటాము అన్నారు 1 year లో. ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది, చర్చ కూడా లేదు. ఆయన ప్రధానమైన హామీ నాది హామీ అని చెప్పారు, చేయలేదు. ప్రతి గ్రామం నుంచో ప్రతి నియోజకవర్గం నుంచో 5 మంది యువకుల్ని తయారు చేసుకుని ఒక్కొక్కరు 10 లక్షలు ఇస్తామని చెప్పారు. ఏమైంది? కాబట్టి ఆయన చేయాల్సిన పనులు ఏమీ చేయకుండా సంబంధం లేని విషయాలు, ఒక జాతిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టు, ఒక ప్రపంచాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టు మాట్లాడుకోవడం ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే ప్రతిదాన్ని ఈయన ప్రశ్నిస్తానని కొత్తగా ప్రశ్నించేవాళ్ళు ప్రశ్నిస్తున్నాడు ఎవరినంటే ప్రభుత్వాలు ప్రశ్నిస్తే పురుగులు చేమలు పోల్చడం మీరు ప్రశ్నించకపోతే ప్రశ్నించకపోయే ఆ రకంగా పోల్చడం ఏంటి సార్? అన్యాయం కదా. ఇప్పుడు చలిచీమ చేత పాములే పోయాయిగా. అవును, కాక్రోచ్ చిన్న పార్టీ పెడితే జాతీయ పార్టీలు వణికిపోతున్నాయి కదా. కాబట్టి వాటి కెపాసిటీ అది, మీకు ఆ కెపాసిటీ లేకపోవచ్చు, మీకు పెద్ద పర్సనాలిటీ కావచ్చు. ఈ ఓటర్ల జాబితా మీద కూడా సంక్షిప్తంగా మాట్లాడండి దయచేసి, టైం తక్కువ ఉంది. 2 పాయింట్లు. ఒకటి, ఇప్పుడు ఓటర్లు ఈ ఎస్ఐఆర్ పనే ఉండాలి. ఉన్న ఓట్లు, లేని ఓట్లు తొలగించాలి, కొత్తగా వచ్చే ఓట్లు చేర్పించాలి. లేని ఓట్లు ఇప్పుడు పాత లిస్టు పట్టుకొని వస్తున్నారు. ఇప్పుడు మా ఇంటికి వస్తారు, నా ఓటు ఆల్రెడీ పాత లిస్టు లేదనుకోండి, ఇంక నన్ను స్టడీ చేయకుండా వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? రేపు ఓటు కూడా ఉండదు కదా. ఇది ఒక సమస్య వస్తుంది. రెండోది కోమరెడ్డి గారు, ముఖ్యంగా అర్బన్ ఏరియాలో సమస్య వస్తుంది. అర్బన్ ఏరియాలో మా అపార్ట్మెంట్కో మా వీధికి వస్తారని ఎట్లా తెలియాలి? ఇప్పుడు గ్రామాల్లో 30 రోజులు టైం ఇచ్చేది, 30 రోజులు ఇంట్లో ఉండలేరుగా. ఉద్యోగం పనిచేసే వాళ్ళు, కూలీనాలు చేస్తే చాలా మంది ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఇబ్బంది. ముందు ఇన్ఫర్మేషన్ లేదు. మేమేంటంటే బిఎల్ఏ పార్టీలకు ఇచ్చేస్తాం. పార్టీలు కాదు కదా, పార్టీలు అనేది ఒక డెమోక్రసీలో ఒక భాగం. కాబట్టి ఈ 2 విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. రెండోది, అన్ని పార్టీలకు ఈ యాప్ ఎందుకు ఎవరు యాప్ కాకపోయినా కనుక ఓటర్ లిస్ట్ ఇస్తే, ఇప్పుడు కోమరెడ్డి గారు ఓటర్ లిస్ట్ తీసుకొచ్చి స్టడీ చేస్తున్నారు. ఆ ఓటర్ లిస్టు అన్ని పార్టీలకు ఉండాలి, ప్రజలకి అందుబాటులో ఉండాలి. ఉంటే నా ఓటు ఉందో లేదో నేను చూసుకుంటాను, లేకపోతే క్వశ్చనింగ్ యాడ్ నుంచి వస్తుంది. ఈ 2 విషయాల్లో జాగ్రత్త తీసుకోకపోతే అధికారంలో ఉన్న వాళ్ళు మాల్ ప్రాక్టీస్ చేసే అవకాశం. ఒక్క చిన్న ఆశయం కనిపిస్తుంది. జగన్ గారు చాలా ఎర్లీగా అలర్ట్ అయ్యారు. దాదాపు వాళ్ళ పార్టీ కార్యకర్తలను అలర్ట్ చేయడం, ఇవన్నీ ఎందుకు బయటకు వస్తున్నాయంటే చిన్న చిన్న లోపాలు ఇప్పుడు పెద్దగా కాకుండా ఉంటాయని అనుకుంటున్నాం. ఎందుకంటే జగన్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ అటెంప్ట్ ఎస్ఐఆర్ పైన. ప్రభుత్వం ఎంత చేస్తుందో వాళ్ళు అంత చేస్తారు, అంతకన్నా ఎక్కువ చేస్తున్నారు. చేయడం వల్ల కొంత ఆగే అవకాశం ఉంది. ఇది పరిష్కారం కాదు. ఖచ్చితంగా ప్రజలందరూ భాగస్వామ్యం కాబట్టి కొంచెం ఓపెన్ గా, పారదర్శకంగా జరిగి కొంచెం బెటర్ గా. ఓకే, మీరేమంటారు ఈ సర్ మీద? ప్రధానంగా ఈ సర్ మీద అన్ని పార్టీలు, అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము మానిటర్ చేస్తూ ఉన్నాం. కానీ ఈ ఆఫీసర్స్ కొంత వివక్ష చూపిస్తూ ఉన్నారు. ఆ ఓట్లు తీసేసే విషయంలో కానీ, కొంచెం మాకు జవాబు చెప్పే విషయంలో కానీ వాళ్ళు
ఏదైనా కానీ అధికార పార్టీకి కొంత ఫేవరెటిజం చూపిస్తూ ఉన్నారు. మేమేమంటామంటే ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్ అయ్యి ఎలక్షన్ కమిషన్ బాగా చేస్తే చాలా సంతోషం. కానీ ఉదాహరణ తీసుకుంటే సార్, మా కాన్స్టిట్యున్సీలో ఒక 20,000 ఓట్లు ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి. ఈ 20,000 ఓట్లు పెండింగ్లో ఉన్న ఓట్లు కూడా పారదర్శకంగా చేస్తే చాలా సంతోషం. కరెక్ట్, ఉన్నట్లు లేనట్లు. అది ఇప్పుడు ఆ ఆఫీసర్స్ ఆ స్థాయిలో ఉన్నటువంటి బిఎల్ఓస్ని పెట్టారు. మేము కూడా బిఎల్ఏస్ని నియమించుకున్నాం. మీరు అన్నట్టు ఆ యాప్ ఒక పార్టీకే కాకుండా ఆ పార్టీ అన్ని పార్టీలకి ఆ యాప్ సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండేటట్టు చేస్తే పారదర్శకంగా ముందుకెళ్ళొద్దు అనేది నా ఆలోచన. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, కైలే అనిల్ కుమార్ గారు, ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.